నా సెకండ్ ఆర్డర్ వీడియోలో చూడబోతామండి. ఈరోజు ఆర్డర్కి వచ్చేసి నో బేక్ చీజ్ కేక్ 1/2 kg, 3 వచ్చేసి క్రమ్ రుల్లి అడిగి ఉన్నారు. ఈ 2 రెసిపీ చాలా సింపుల్ అండి. ఎలా చేసేదని చెప్పి ఫుల్గా వీడియోలో చూద్దాం. నో బేక్ చీజ్ కేక్ మెషర్మెంట్ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా మేరీ బిస్కెట్ నేను 80 grams తీసుకొని ఉన్నాను. ఈ బిస్కెట్ని లైట్గా బరగ్గా ఉండేలా మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే వచ్చేసి 40 grams మెల్టెడ్ బటర్ అండి. బటర్ వచ్చేసి డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలా. ఒక ఎగ్ తీసుకొని దాన్ని యాక్ తనిగా వైట్ తనిగా సపరేట్ చేసుకోండి. తర్వాత పౌడర్ షుగర్, దాని తర్వాత 2 tablespoon హనీ, దాని తర్వాత జెలటిన్ కావాలండి. క్రీమ్ చీజ్ వచ్చి 100 grams, దాని తర్వాత మాలాస్ బ్రాండ్ వచ్చేసి ఫ్రూట్ ఫిల్లింగ్ విప్పింగ్ క్రీము, దాని తర్వాత స్ట్రాబెరీ ఎమర్షల్ కావాలండి. ఫ్రూట్ ఫిల్లింగ్ వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నానండి. బ్లాక్ కరెంట్ కావాలంటే బ్లాక్ కరెంట్, లేదంటే మ్యాంగో ఫ్లేవర్ మీకు ఏది నచ్చుతుందో మీరు అది యాడ్ చేసుకోండి. ఫ్రూట్ ఫిల్లింగ్ అనేది మీ చాయిస్. ముందుగా వచ్చేసి మీరు ఒక టంబ్లర్లో లేదంటే ఒక కప్లో వచ్చేసి నేను నీళ్ళు వేసుకొని ఫ్రీజర్లో పెట్టి బాగా ఇలా గడ్డలా వచ్చేలా సెట్ చేసుకోండి. దాని తర్వాత ఆ నీళ్ళనే మనం జెలటిన్లో యాడ్ చేసి కలుపుకోవాలా. ఇలా బాగా వేసి బాగా కలుపుకోండి. మొత్తం వచ్చేసి 5 tablespoon నీళ్ళు కావాలండి జెలటిన్ కలిపేదానికి. ఇది ఒక 5 నిమిషాలు సెట్ అవుతుంది. మనం లాస్ట్లో వచ్చేసి యాడ్ చేయబోతాము. అప్పుడు డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసి లైట్గా వామ్గా ఉండేటప్పుడు యాడ్ చేసుకోవాలా. నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్లో మనం గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ని యాడ్ చేసుకొని ఇందులోనే మెల్టెడ్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ వచ్చేసి డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. 80 grams బిస్కెట్కి 40 grams బటర్ అనేది పర్ఫెక్ట్ అండి. బిస్కెట్ మనం ఎక్కువ యాడ్ చేస్తే బటరు ఎక్కువ యాడ్ చేయాలండి. ఈ రెండింటిని బాగా కలుపుకొని దాని తర్వాత 2 tablespoon హనీ వేసి బాగా కలుపుకోండి. హనీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కేక్కి. బాగా మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోండి. ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఈ మీరు చూసినారంటే మీకు తెలుస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. లైట్గా వచ్చేసి చెమ్మ ఉండాలా. బిస్కెట్ని వచ్చేసి మెషర్ చేసి యాడ్ చేసుకోండి. బటర్ని బిస్కెట్ని మొత్తాన్ని వచ్చేసి ఒక్కొక్క దాన్ని మెషర్ చేసి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు ఈ కేకు. లైట్గా మీరు చేతిలో ఇలా పెట్టి చూసినారంటే ఇలా లైట్గా చెమ్మ ఉండాలండి. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలా ఫ్రిడ్జ్లో పెట్టి. కేక్ బాక్స్లో వచ్చే కింద బోర్డ్ అండి, దాని తర్వాత రింగ్ మోల్డ్ పెట్టున్నాను. రింగ్ మోల్డ్లో కూడా కింద బేస్ చేసానండి. నేను అలానే డెలివరీ చేయబోతాను కాబట్టి. ఏమంటే ఈ కేక్ వచ్చేసి మనం మోల్డ్లో మనం స్క్వేర్ టిన్లో దేంట్లో చేయలేమండి, చేసే తీలేము మనం బయట, కాబట్టి ఇలా సెట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బిస్కెట్ని యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసి ఈవెన్గా బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇది ఒక బేస్ అండి కేక్కి. స్పాచులాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత బాగా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇది ఒక 10 నిమిషాలు మనకు ఫ్రిడ్జ్లో పెట్టినామంటే బాగా సెట్ అయిపోతుంది. ఈవెన్గా ఉండేలా బాగా ఇలా టైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఈ కేక్ చేసేదానికి. ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ముందుగా వచ్చేసి క్రీమ్ చీజ్ని మనం బాగా ఇలా స్పూన్తోనే నలుపుకోవాలండి. క్రీమ్ చీజ్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసింది మనం వాడలేమండి, ఏమంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం స్పూన్తో బాగా ఇలా స్మాష్ చేసుకోవాలా. అప్పుడే మనం బౌల్లో వేసి బీట్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. కాబట్టి ఈ ప్రాసెస్ వచ్చేసి మనం ముందుగానే చేసుకోవాలా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ వచ్చేసి ఎగ్ వైట్ని బీట్ చేసుకుందాం. ఎగ్ వైట్ని హై స్పీడ్లో పెట్టి ఒక 2 minutes వచ్చి బీట్ చేసి మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. బాగా స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలా. ఈ రెసిపీకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసి బీట్ చేసేటప్పుడు బీటింగ్ టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కటి బాగా బీట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగ్ వైట్ వచ్చేసి బాగా స్టిఫ్గా బీట్ చేసినామండి. ఇప్పుడు ఇదే బ్లెండర్లో ఇప్పుడు ఎగ్ యాక్ బౌల్లో వేసి బాగా బీట్ చేసుకోవాలా. ఈ డార్క్ ఎల్లో వచ్చేసి లైట్ ఎల్లోలా రావాలండి. అంతవరకు బీట్ చేసిన తర్వాత మనం పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలా. షుగర్ వచ్చేసి బాగా మెల్ట్ అవ్వాలండి. ఎగ్ యాక్ షుగరు రెండు వచ్చేసి క్రీమీగా రావాలా. షుగరు ఎగ్ బాగా కలిసి ఇలా క్రీమీగా రావాలండి. అంతవరకు వచ్చేసి మనం బీట్ చేసుకోవాలా. సైడ్ ఫుల్గా వచ్చేసి షుగర్ యాడ్ అయిపోతుందండి, కాబట్టి ఇలా లైట్గా స్క్రాప్ చేసుకొని బీట్ చేసుకోండి. బీటర్ ఆఫ్ చేసి ఇది చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం క్రీమ్ చీజ్ యాడ్ చేసుకున్నాం. క్రీమ్ చీజ్ని ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు బౌల్లో యాడ్ చేసుకోండి. క్రీమ్ చీజ్ యాడ్ చేసినా కూడా మొత్తం వచ్చేసి బాగా బ్లెండ్ అవ్వాలండి. అలా బాగా ఒక 2-3 minutes వచ్చేసి బాగా మనం కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. లైట్గా ఇలా స్క్రాప్ చేసుకుంటా బీటర్ ఆఫ్ చేసుకొని దాని తర్వాత బీటర్ ఆన్ చేసి ఇలా మీరు బీట్ చేసుకుంటా ఉండండి. ఒక్కొక్కసారి మీరు సైడ్ ఫుల్గా ఇలా స్క్రాప్ చేసి బౌల్లో యాడ్ చేసి బీట్ చేసుకోవాలా.
జెలటిన్ చూడండి 5 మినిట్స్లో బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుందామండి. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి 100 గ్రామ్ అండి. నేను ముందుగానే వచ్చేసి బౌల్లో వేసి బాగా స్టిఫ్ పీక్ వచ్చిన దాకా బీట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసిందండి ఇది, వీడియో స్టార్ట్ చేయకముందు. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలిసేలా మనం బీట్ చేసుకోవాలండి. బీటింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పర్ఫెక్ట్గా బీట్ చేస్తే కరెక్ట్గా మీకు వస్తుందండి కేకు. ఈ కేక్ వచ్చేసి బయట మనకు మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ అండి. 1 kg వచ్చేసి 1200 నుంచి 1400 వరకు సేల్ చేస్తూ ఉన్నారు. ఈ నో బేక్ చీజ్ కేక్ చేసేది చాలా ఈజీ అండి. మెజర్మెంట్ కరెక్ట్గా మనం యాడ్ చేసి బీట్ చేసుకుంటే చాలండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే సైడ్ ఫుల్గా ఒక్కొక్కసారి మీరు బ్లెండర్ ఆఫ్ చేసుకొని సైడ్ ఫుల్గా స్క్రాప్ చేసి బౌల్లో వేసుకొని మళ్ళీ వచ్చేసి బీట్ చేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి లైట్గా స్పాచులాతో కలుపుకొని ఇప్పుడు వచ్చేసి బీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మనం 1 by 1గా యాడ్ చేసినాం కదా, మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బీటింగ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మనం ఎగ్ వైట్ బీట్ చేసినాం, దాని తర్వాత ఎగ్ ఎల్లో బీట్ చేసినామండి, మళ్ళీ క్రీమ్ చీజ్, విప్పింగ్ క్రీము, లాస్ట్గా వచ్చేసి ఎగ్ వైట్ వచ్చేసి మనం బీట్ చేసినాం. ఇవన్నీ బాగా క్రీమీగా బీట్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి స్ట్రాబెరీ ఎమర్షల్ వచ్చి నేను యాడ్ చేసి ఉన్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఎగ్ స్మెల్ శుద్ధంగా రాదు. స్ట్రాబెరీ ఎమర్షల్ యాడ్ చేసినాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి ఫ్రూట్ ఫిల్లింగ్ యాడ్ చేసుకుందాం. నేను వచ్చేసి మాలాస్ బ్రాండ్లో ఫ్రూట్ ఫిల్లింగ్ యాడ్ చేస్తానండి, స్ట్రాబెరీ ఫ్రూట్ ఫిల్లింగు. మీకు ఏది నచ్చుతుందో మీరు అది యాడ్ చేసుకోండి. బిస్కాఫో లేదంటే మ్యాంగో లేదంటే బ్లాక్ కరెంటో మీ చాయిస్ అండి. మీకు ఏ టేస్ట్ మీకు నచ్చుతుందో మీరు అది యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వేసి బాగా ఇప్పుడు కలుపుకున్నానండి. ఇప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. సైడ్ ఫుల్గా ఇలా బాగా స్క్రాప్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫ్రూట్ ఫిల్లింగ్ యాడ్ చేసుకుందామండి. తక్కువ ఉంది కాబట్టి నేను మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసినాను. మీరు ఇలానే టేస్ట్ వన్స్ చెక్ చేసి చూడండి. మీకు తక్కువ ఉంటే తక్కువ, లేదంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మీ టేస్ట్ బట్టి. మొత్తం వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేసినానండి స్ట్రాబెరీ ఫిల్లింగు. యాడ్ చేసిన తర్వాత బ్లెండర్లో లో స్పీడ్ పెట్టి బాగా కలుపుకొని ఇప్పుడు వచ్చేసి డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకున్న మనం జెలటిన్ యాడ్ చేసుకోవాలా. జెలటిన్ వచ్చేసి మనం సెట్ అయినాక డబుల్ బాయిల్లో మెల్ట్ చేసేటప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేటప్పుడు లైట్ వార్మింగ్లో ఉండాలండి. ఎక్కువ హీట్గా ఉండేటప్పుడు యాడ్ చేసినామంటే మొత్తం వచ్చేసి కర్డ్ అయిపోతుంది. కాబట్టి లైట్గా వామ్గా ఉంటే చాలు. జెలటిన్ యాడ్ చేసుకున్నాక బ్లెండర్ని లో స్పీడ్లో పెట్టి కలుపుకొని దాని తర్వాత బ్లెండర్ని ఆఫ్ చేసేయండి. బ్లెండర్ ఆఫ్ చేయకముందు మీరు ఒక 2 స్పీడ్లో పెట్టి లైట్గా మూవ్ చేసినారంటే బ్లెండర్లో ఉండే ఎక్స్ట్రాస్ అంతా బౌల్లో యాడ్ అయిపోతుందండి. తర్వాత బాగా స్పాచులాతో కలుపుకొని ఇప్పుడు వచ్చేసి మనం యాడ్ చేసేద్దాం సెకండ్ లేయర్కు. బిస్కెట్ బాగా సెట్ అయిపోయిందండి, 10 నిమిషాలుగా ఫ్రిడ్జ్లో ఉండింది. కేక్ చేసే దానికోసమే నేను పెద్ద రింగ్ తీసినానండి, 1 kg అది. వాళ్ళు 1/2 kg అడిగినారు కాబట్టి నేను 6 inch ప్యాన్లో యాడ్ చేసినాను. 1 kg అయితే దాంట్లో చేసిండొచ్చు ఈజీగా. ఈ నో బేక్ చీజ్ కేక్ సెట్ అయ్యేదానికి ఓవర్ నైట్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టినారంటే ఫ్రీజర్లో వచ్చేసి ఒక 2 hours, దాని తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టినారంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పడేసి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చూద్దామండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్రమ్ రూలీ ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండి, ఐసింగ్ షుగరు, ఎగ్ యాకు, దాని తర్వాత వెనిలా ఎసెన్స్. ముందుగా ఫ్రెష్ క్రీమ్ని ప్యాన్లో యాడ్ చేసి ఇలా బాగా హీట్ చేసుకోవాలండి. బాయిల్ అవ్వకూడదు, దానికి ముందు స్టేజ్ వరకు మనం బాగా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బౌల్లోకి వచ్చేసి యాడ్ చేసుకోవాలా. ఇది పూర్తిగా చల్లారాలండి. వాళ్ళు అడిగింది వచ్చేసి 3 కప్పులు అడిగినారండి, మనకు వచ్చేసి 4 కప్పులు వస్తాయి. ఈ డెసర్ట్ రెసిపీ చేసేది చాలా సింపుల్ అండి, కానీ బేకింగ్ టైం ఎక్కువ పడుతుంది. 170 degreeలో 40 minutes అయిందండి మా క్లాస్లో చేసింది. ఏడు వచ్చేసి నేను ఇంట్లో అదే 40 minutes పెడితే బేక్ అవ్వలేదండి, 1 hour అయింది నాకు. ఒక్కొక్క ఓటీజీ పెట్టి టైమింగ్ వేరియేషన్ అవుతుందండి. ఇది పూర్తిగా చల్లారని నెక్స్ట్ వచ్చేసి మనం బౌల్లో ఎగ్ యాక్ని యాడ్ చేసుకొని బాగా విస్క్ చేసుకుందాం. డార్క్ ఎల్లో వచ్చేసి లైట్ ఎల్లోలా రావాలండి. ఇప్పుడు వచ్చేసి ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుందాం.
షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలా. రెండు బాగా కలిసి క్రీమీగా రావాలండి. నాకు ఈ విస్క్తో లేట్ అవుతుంది కాబట్టి నేను హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇలా బాగా క్రీమీగా రావాలా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ మనం యాడ్ చేసుకోవాలండి. ఒకే టైం యాడ్ చేయకూడదు. ఒక 3-4 టైమ్స్ వచ్చేసి కొద్దిగా యాడ్ చేసి బాగా మొత్తాన్ని కలుపుకోవాలండి. చేసే ప్రాసెస్ చాలా ఈజీ అండి. బేకింగ్ టైం మాత్రమే ఎక్కువ అవుతుంది. ఫ్రెష్ క్రీము మొత్తం యాడ్ చేసుకునేసి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. ఏమంటే ఎగ్ యాడ్ చేసినాము. వెనిలా ఎసెన్స్ ఫ్లేవరు ఈ రెసిపీకి వచ్చేసి చాలా బాగుంటుందండి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా కలుపుకునేసి స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసే వీడియో కట్ అయ్యింది కాబట్టి బాగా కలుపుకునేసి మనం ఇప్పుడు మోల్డ్లో యాడ్ చేసుకుందాం. ఈ అల్యూమినియం ఫాయిల్ కప్లో హాఫ్ యాడ్ చేసి చాలండి. కేక్ ట్రేలో వచ్చేసి ఈ 3 కప్పులు కరెక్ట్గా ఉండింది కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక కప్ వచ్చేసి ఇంకొక ట్రేలో యాడ్ చేసినానండి. అల్యూమినియం ఫాయిల్ వచ్చేసి ఇలా స్క్వేర్గా కట్ చేసుకొని పైన ఇలా క్లోజ్ చేసేయండి. మనం వచ్చేసి దీన్ని వాటర్ బాత్లోనే మనం బేక్ చేయబోతాం. డైరెక్ట్గా మనం బేక్ చేసి కేక్లో వచ్చేస్తుంది. ఇలా బాగా అల్యూమినియం ఫాయిల్ పెట్టి క్లోజ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్ ఒక 1/2 గ్లాసు మనం యాడ్ చేస్తే చాలు. ఒక 20 నిమిషాలు క్లోజ్ చేసి మనం బేక్ చేసుకోవాలా. దాని తర్వాత పైన ఉండే ఫాయిల్ తీసేసి మళ్ళీ డైరెక్ట్గా బేక్ చేసుకోవాలండి. 170 డిగ్రీలో ముందుగానే 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టినాను అవన్నీ. అదే 170 డిగ్రీ వచ్చేసి సెట్ చేసి ఇప్పుడు నేను 40 మినిట్స్ పెట్టినానండి. 20 మినిట్స్ చాలి ఈ కవర్ మనం పైన ఉండేది రిమూవ్ చేసి దాని తర్వాత మనం బేక్ చేసుకోవాలా. ఫస్ట్ 60 మినిట్స్ నేను టైం సెట్ చేస్తున్నానండి. కానీ నాకు బేక్ అవ్వలేదు. మళ్ళీ ఒక 30 మినిట్స్ పెట్టినాను. నాకు బేక్ అయ్యేదానికి మొత్తం టైం వచ్చేసి 1 అవర్ అయిందండి. ఇది మనం ఎక్కువ బేక్ చేస్తేనూ కర్డ్ అయిపోతుంది కాబట్టి బేకింగ్ టైం వచ్చేసి చాలా ఇంపార్టెంట్. బేక్ అయినాక నేను ఫోటో వీడియో తీయలేదండి. మర్చిపోయినాను. ఏమంటే వాళ్ళు బిన్నె వచ్చేసినారు ఈరోజు కాబట్టి వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చేసినాను. దీనిపైన ఐషు షుగర్ యాడ్ చేసి లైట్గా వచ్చేసి మనం బర్న్ చేయాలండి. అదే పర్ఫెక్ట్ డిష్ మేము ఆడ చేసుకుంటాం అనేసి అని వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు. ఇది వచ్చేసి బాగా సెట్ అయిపోయిందండి నో బేక్ చీజ్ కేక్. దీనిపైన మనం ఐసింగ్ చేయొచ్చు ఏం వద్దనేసి అన్నారు కాబట్టి పైన ఉండే రింగ్ మట్టు తీసి నేను వాళ్ళు ఒక బాక్స్ తెచ్చున్నారండి. దాంట్లోనే వాళ్ళు ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళినారు. మనం ఇది కట్ చేయలేమండి. ఏమంటే బయట ఇచ్చేది కాబట్టి వాళ్ళు ఆడ కట్ చేసినాక నాకు ఈ ఫోటో మట్టు సెండ్ చేసినారు. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది, అందరికీ నచ్చిందనేసి అన్నారండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండి. మెషర్మెంటు దాని తర్వాత మీరు బీటింగ్ టైం అంటూ పెట్టుకొని బాగా బీట్ చేసి మీరు సెట్ చేసుకుంటే చాలండి. బేకింగ్ అంటే ఏం లేదు కాబట్టి ఈజీగా చేసేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.